ఇటు పీఓకే నుంచి అటు సర్ క్రీక్ నుంచి భారత్ టార్గెట్ గా పాక్ కుట్రలు చేస్తూనే ఉంది. మన బలాలు ప్రభుత్వం దాయాది దేశానికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నా పాక్ దరిద్రపు వేషాలు మాత్రం ఆగటం లేదు. దీంతో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుందా? పాక్ కు భారీ ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. పీఓకే మనతో కలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్న కేంద్రం సింధు కూడా కలవచ్చు, సరిహద్దులు మారొచ్చు అని హింటిస్తోంది. అంటే మోదీ సర్కార్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? రాజ్నాథ్ మాటలు చెప్తుందేంటి? సింధు కలవచ్చు, సరిహద్దులు మారొచ్చు. రాజ్నాథ్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఒలిక్కిపాటు. పీఓకే వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం పట్టుదల. సింధు కూడా కలిస్తే జరగబోయేది ఏంటి? సింధ్ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు రాజ్నాథ్ సింగ్ ఎందుకలా మాట్లాడారు? రాజ్నాథ్ వ్యాఖ్యలపై పాక్ రియాక్షన్ ఏంటి? దేశ విభజన తర్వాత పాక్ లోకి వెళ్లిపోయింది సింధ్ ప్రావిన్స్. భూభాగాల విభజనతో ఇలా జరిగింది. అయితే సింధ్ స్టేట్ లో ఎక్కువ మంది జనాలు మాత్రం విభజన తర్వాత తిరిగి భారత్ కు వచ్చేశారు. ఎల్కే అద్వానీ లాంటి ప్రముఖుల కుటుంబాలు కూడా ఇలా వచ్చినవే. సింధ్ ప్రావిన్స్ లో ఉన్న వాళ్లలో చాలా మంది భారతీయ సంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటి తరుణంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభజన సమయంలో పాక్కి వెళ్లిపోయిన సింధ్ ప్రాంతం తిరిగి మన సరిహద్దుల్లో భాగం కావచ్చు అన్నారు. ప్రస్తుతం సింధ్ ప్రాంతం మన దేశంలో భాగంగా లేకపోయినా ఆ నాగరికత పౌరసత్వం అనేది మనకే అనుసంధానమై ఉందని, దీంతో అది తిరిగి భారత్ లో విలీనమయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. రాజ్నాథ్ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. త్వరలో పాక్ కు కేంద్రం షాక్ ఇవ్వబోతోందా? అసలు ప్లాన్ ఏంటనే డిస్కషన్ మొదలైంది. సింధ్ ప్రావిన్స్ పై మంత్రి రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది విస్తరణవాద ఆలోచన అని, ఇది రెచ్చగొట్టేలా వక్రీకరించేలా ఉన్న ప్రకటన అంటూ నాటకాలు మొదలుపెట్టింది. అసలు సింధ్ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు పాక్. అలాంటిది ఇప్పుడు రాజ్నాథ్ ఒక్క మాట అన్నారని ఎక్కడలేని ఓవర్ యాక్షన్ మొదలుపెట్టింది. నిజానికి సర్ క్రీక్ ప్రాంతం చుట్టూ కొన్ని రోజులుగా చర్చలు జరుగుతోంది. అక్కడి నుంచి చొరబాట్లను ప్రోత్సహించేందుకు పాక్ సిద్ధమవుతున్న వేళ కేంద్రం అలర్ట్ అయింది. రాజ్నాథ్ ఆ ప్రాంతానికి వెళ్లి మరీ పాక్ కు వార్నింగ్ ఇచ్చారు. కరాచీకి వెళ్లే దారి సర్ క్రీక్ నుంచే వెళ్తుందని, అది గుర్తుంచుకోవాలంటూ పాక్ను హెచ్చరించారు. కరాచీ అనేది పాక్ లో అతిపెద్ద సిటీ. ఆర్థికంగా ఆ దేశానికి కీలక నగరం. కరాచీ సిటీ సింధ్ ప్రావిన్స్ లోనే ఉంది. అప్పటి హెచ్చరికలపై చర్చ జరుగుతూ ఉండగానే సింధ్ ప్రావిన్స్ భారత్ లో కలవచ్చు అంటూ రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. సింధు కలవచ్చని, సరిహద్దులు మారొచ్చని రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలు మామూలు మాటలు కావు. దీని వెనక లోతైన అర్థం ఉందనే చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం అల్లకల్లోలంగా ఉంది. ఆర్థికంగా దివాళా తీసేసింది. జనాలు ఆకలి బాధలు పడుతున్న పరిస్థితి. దీనికి తోడు ఓవైపు బలూచ్ ఆర్మీ పోరాటం, మరోవైపు చుక్కలు చూపిస్తున్న ఆఫ్ఘనిస్తాన్. ఇలాంటి తరుణంలో పాక్ ఎప్పుడైనా ముక్కలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా పాక్ పాలకుల తీరుపై సింధ్ ప్రావిన్స్ జనాలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ ప్రాంతం మీద పంజాబ్ ప్రావిన్స్ నేతలు చూపిస్తున్న వివక్ష అంతా ఇంతా కాదు. పాక్ లో పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన నాయకులదే రాజ్యం. ఆర్మీలో వాళ్లే, రాజకీయాల్లోనూ వాళ్లే. సింధ్ ప్రాంతానికి బడ్జెట్ లో చిల్లి గవ్వ ఇవ్వడం లేదు. పాక్ వద్దు అని సింధ్ జనాలు ఉద్యమానికి దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ రాజ్నాథ్ మాటలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ మాత్రమే కాదు, గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సింధ్ ప్రావిన్స్ టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. సింధ్ ప్రాంతాన్ని మన దేశం ఎందుకు మళ్లీ వెనక్కి తీసుకోకూడదు అని చెప్పడానికి ఒక్క కారణం కూడా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సింధుకు మాత్రం భారత్లో తూర్పున గుజరాత్, రాజస్థాన్, వాయువ్య దిశలో బలూచిస్తాన్, ఈశాన్య దిశలో పాకిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్ సరిహద్దులు ఉన్నాయి. అయితే కేంద్రం ఏదో భారీగానే ప్లాన్ చేస్తోందని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలతో చర్చ మొదలైంది. ఇప్పుడు సింధు మాత్రమే కాదు, గతంలో పీఓకే విషయంలోనూ రాజ్నాథ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎలాంటి దాడులు, యుద్ధం లేకుండానే పాక్ ఆక్రమిత కశ్మీరును భారత్ స్వాధీనం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పీఓకే ఎప్పటికీ మనదే అంటూ అప్పుడు, సింధ్ కలవచ్చు అంటూ ఇప్పుడు రాజ్నాథ్ వ్యాఖ్యలతో పాక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పహల్గాం ఘటన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టగా యుద్ధం అంటూ కాలు దువ్విన పాక్ ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ పవర్ ను తట్టుకోలేక కాళ్లబేరానికి వచ్చారు. అయితే ఆ తర్వాత కూడా పాక్ కుట్రలు ఆగడం లేదు. భారత్ ను టార్గెట్ చేస్తూ పన్నాగాలు పన్నుతూనే ఉంది. మరీ ముఖ్యంగా పీఓకే ప్రాంతంలో ఉగ్ర స్థావరాలను రీయాక్టివేట్ చేయడంతో పాటు సర్ క్రీక్ దగ్గర కూడా ఓవర్ యాక్షన్ మొదలుపెట్టింది. ఇలాంటి తరుణంలో పీఓకే మనదే అని అప్పుడు, సింధ్ ప్రావిన్స్ కలవచ్చు అంటూ ఇప్పుడు రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్కు ఒక రకంగా హెచ్చరిక లాంటిదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్లో సింధ్ ప్రావిన్స్ కలవచ్చు, సరిహద్దులు మారొచ్చన్న రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యల తర్వాత ఆ ప్రాంతం చుట్టూ కొత్త చర్చ మొదలైంది. అసలు సింధు ప్రావిన్స్ అనేది భారత్కు ఎందుకంత కీలకం? చరిత్ర ఏం చెప్తోంది? సింధు ప్రాంతం భారత్లో కలిసే అవకాశాలు ఉన్నాయా? ఆ ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? సింధ్ నిజంగా భారత్లో కలుస్తుందా? అలా కలిసేందుకు అవకాశాలు ఉన్నాయా? సింధ్ ప్రావిన్స్ భారత్కు ఎందుకు కీలకం? సింధ్ ప్రావిన్స్ చరిత్ర అసలేం చెప్తోంది? 1947లో విభజన తర్వాత పాకిస్తాన్లో సింధ్ ప్రావిన్స్ భాగంగా మారింది. అప్పుడు వలసల్లో లక్షలాది హిందూ సింధీ కుటుంబాలు అక్కడి నుంచి వచ్చి భారత్లో స్థిరపడ్డాయి. ఎల్కే అద్వానీ తన బాల్యాన్ని సింధులోనే గడిపారు. 2005లో ఆయన సింధును సందర్శించి అక్కడి నుంచి కరాచీ వెళ్లారు. బ్రిటిష్ ఇండియాలో బొంబాయి ప్రావిన్స్ పరిధిలోకి సింధ్ ప్రాంతం వచ్చింది. విభజన తర్వాత భారత్ ఎంచుకున్న జాతీయ గీతంలోనూ సింధ్ పేరు ఉంటుంది. ఈ ప్రాంతం సింధు డెల్టాలో ఉంది. ఈ నది పేరుతోనే సింధ్ అనే పేరు వచ్చింది. ఆ ప్రావిన్స్ లో 30 జిల్లాలు ఉన్నాయి. దాదాపు 5,05,00,000 జనాభా ఉంది. సింధ్ ప్రావిన్స్ వైశాల్యం 1,40,000 చదరపు కిలోమీటర్లు. 2017 జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రావిన్స్ లో ముస్లిం జనాభా 91.3%, హిందూ జనాభా 6.5% ఉంది. సింధులోని ఉమర్కోట్ జిల్లా ఇప్పటికీ హిందువులు ఎక్కువ ఉన్న జిల్లా. అసలు సింధు భారతదేశంతో కలిసేది సాధ్యం అంటే చాలా కష్టం. 1947లో సింధుతో పాటు కొన్ని ప్రాంతాలు పాకిస్తాన్తో వాళ్ళందరూ ముస్లింలని కలిసింది. అది చాలా కష్టమైన పని ఇప్పుడు తిరిగి రావటానికి. కానీ సింధు వేరే దేశం అయిపోవచ్చా, ఇంకో వేరే విషయాలు రావచ్చా, అది వేరే మాట. సాధ్యం కాకపోయినా ఈ ఆశయ, ఈ మాట భారతదేశం మొదలు అన్నందుకు చాలా వాల్యూ ఉన్నది. పాకిస్తాన్కి మెసేజ్ వెళ్ళేది ఏంటంటే, సింధ్ అనేది మాతో కలిసినా కలవపోయినా మీ దేశంలో చాలా వీక్నెసెస్ ఉన్నాయి, మీరు మర్చిపోవద్దు. భారతదేశం మీద మీరు అస్తమానం దాడులు చేయటం, ఈ చేయటం సరిపడదు. ప్రస్తుత సింధ్ ప్రావిన్స్ ను పురాతన భారతదేశంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా భావిస్తారు. పురాతన సింధులోయ నాగరికత సింధు నది ఒడ్డున అభివృద్ధి చెందింది. మొహెంజోదారోను ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పట్టణంగా భావిస్తారు. సింధు నది ఒడ్డున ఉన్న దాదాపు 4,000 సంవత్సరాల పురాతనమైన ఈ నగరాన్ని గత శతాబ్దంలో గుర్తించారు. క్రీస్తు శకం 711లో సింధును అరబ్బులు జయించారు. అరబ్ దండయాత్రకు ముందు ఆ ప్రాంతాన్ని పర్షియన్ అఖేమినిడ్లు, మౌర్యులతో పాటు స్థానిక రాజవంశాలు పాలించాయి. చివరికి బ్రాహ్మిన్ చాచ్ రాజవంశం అధికారంలోకి వచ్చింది. బౌద్ధులు, హిందువుల మధ్య అంతర్గత యుద్ధాలు విదేశీ దాడులకు అడ్డాగా మార్చాయి. ఇలా క్రీస్తు శకం 711లో మహ్మద్ బిన్ కాసిం ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడంతో అరబ్బుల పాలన మొదలైంది.
16-17వ శతాబ్దాలలో మొఘలులు, ఆ తర్వాత అనేక స్వతంత్ర సింధీ రాజవంశాలు పాలించాయి. సింధ్ ప్రావిన్స్ ప్రాంతాన్ని 1843లో బ్రిటిష్ వాళ్లు ఆక్రమించారు. ఇక్కడి సింధీ హిందూ కుటుంబాలు వ్యాపారం, ఆర్థిక రంగాలలో గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. అయితే విభజన తర్వాత వలసల సమయంలో చాలా కుటుంబాలు భారత్తో పాటు ఇతర దేశాలకు వలసపోయాయి. దీంతో ఒకప్పుడు వ్యాపార పరంగా పవర్ఫుల్ గా ఉన్న సింధ్ వ్యాపారవేత్తలు, విద్యావంతులైన హిందువులు ఇండియాకు వచ్చేయడంతో శక్తిని కోల్పోయింది. ఇప్పుడు సింధ్ ప్రాంతం పేదరికంతో మగ్గిపోతోంది. ప్రస్తుతం ఆ ప్రావిన్స్ పరిస్థితి దారుణంగా ఉంది. సింధుకు రావాల్సిన నదీ జలాలను కూడా పంజాబ్ ప్రావిన్స్ లాగేసుకుంటోంది. దీంతో పొలాలు ఎండిపోవడమే కాదు, తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా అక్కడ ఇప్పటికే సింధు దేశ్ అనే కొత్త ఉద్యమం మొదలైంది. తమకు ప్రత్యేక దేశం కావాలని JSMM లాంటి సంస్థలు భారీ ర్యాలీలు తీస్తున్నాయి. ఇలాంటి టైంలో రాజ్నాథ్ వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. బలూచిస్తాన్లో ఎలాగైతే స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారో సింధ్ ప్రావిన్స్ లోనూ అదే ఫైర్ మొదలైంది. వీళ్లను అణిచివేయడానికి, జైళ్లలో పెట్టడానికి పాక్ సైన్యం ఎన్ని ప్రయత్నాలు చేసినా జనాల్లో కోపం రోజురోజుకి పెరుగుతోంది. ఇక పాక్లో పంజాబ్, సింధ్ ప్రావిన్స్ల మధ్య గొడవలు రాబోయే రోజుల్లో మరింత పెరగడం ఖాయం. దీంతో భారత్లో కలిసేందుకు వాళ్లు ముందుకు వచ్చే రోజులు లేకపోలేదు. ఇదంతా ఎలా ఉన్నా చరిత్రపరంగా చూసిన సింధ్ ప్రావిన్స్ అనేది మన భూమి. బ్రిటిష్ పాలకులు చేసిన తప్పుతో అది విడిపోయింది. మన జాతీయ గీతంలోనే కాదు, దేశం ఆత్మలో సింధ్ అనే పేరు ఇమిడిపోయి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సింధ్ మనతో కలవచ్చు అనే రాజ్నాథ్ మాటలు నిజమవుతాయా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.